ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు లంచ్ చూద్దామండి. రైస్ అండి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్, అలానే చికెన్ మజ్జిగ పులుసు, సాంబారు, రసము, పెరుగు. చిన్న మాట, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. చూడండి, ఈ వాక్యము మనలను వినయం వైపు నడిపిస్తుంది. సృష్టి చూడండి, అపారమైన ఆకాశము, నక్షత్రాలు, ఇలాంటి సృష్టి మహిమ మధ్య మనిషి ఎంతో చిన్నవాడే. అయినా దేవుడు మనిషిని మరిచిపోలేదు. ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ప్రేమతో దర్శిస్తాడు. ఇదే దేవుని కృప యొక్క గొప్పతనము. మన విలువ మన శక్తి లేదా ప్రతిష్టతో కాదు, దేవుడు మనపై ఉంచిన దయలోనే ఉంది. ఆయన మన జీవితాలను పట్టించుకుంటాడు, మన అవసరాలను తెలుసుకుంటాడు, మన నడతను గమనిస్తాడు. కాబట్టి మనం గర్వంతో కాకుండా కృతజ్ఞతతో జీవించాలి. మనము చిన్నవారమై ఉన్న దేవుని దృష్టిలో విలువైన వారము. అందుకే ప్రతిరోజు ఆయనను స్తుతిస్తూ ఆయన చిత్త ప్రకారము జీవించి మనకు నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి.